సముద్రం, మనసు రెండూ ఒకటే. ఎంతో గంభీరంగా కనిపించినా లోలోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. అపార్థం చేసుకోవటంలో 10వ వంతు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితం యుద్ధరంగం. దాన్ని నువ్వు పోరాడి గెలవాలి. నువ్వు నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్టే లెక్క. జీవితంలో మీరు కోరుకున్నవన్నీ మీకు లభించవు. మీరు దేనికి అర్హులో అవి మాత్రమే లభిస్తాయి. విషపురుక్కి సాధ్యం కానిది ఒక్క మనిషికి మాత్రమే సాధ్యమయ్యేది కడుపున విషం నింపుకొని పెదాల నుండి అమృతాన్ని కురిపించే మాటలు మాట్లాడటం. ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. పొరపాట్లను గుర్తించటంలో మాత్రం వాయిదా పనికిరాదు. ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దుకుంటూ ఉంటే అంతకు మించిన అభివృద్ధి లేదు. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. మీరు కొంతమంది మాటలతో సమాధానం చెప్తారు, మరికొంతమంది చేతలతో సమాధానం చెప్తారు. మంచివారు మాత్రమే మౌనంగా ఉండి సమాధానం చెప్తారు. అహాన్ని వదులుకుంటే జీవితం ఆనందమయం. ఆత్మాభిమానాన్ని వదులుకుంటే జీవితం అంధకారం. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే చాలు. సంపద ఉండి సంస్కారం లేకపోతే అన్నీ వ్యర్థం. ఎక్కడైతే కన్నీళ్లు దాచుకోకుండా ఏడవగలరో, ఎవరినైతే సంకోచం లేకుండా ఏదైనా అడగగలరో వారి సమక్షంలో సంతోషంగా ఉండగలరు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమ మార్గం. నిజం మాట్లాడటానికి మించిన దైవత్వం లేదు. నిజం పలకటానికి కొండంత ధైర్యం కావాలి. ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలుపెట్టు. ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు. మొక్క ఏపుగా పెరగాలంటే కొమ్మలు కత్తిరించాలి, వేళ్ళు కాదు. అలాగే కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇగోను కత్తిరించాలి, బంధాలను కాదు. నిజాయితీగా బ్రతికే వాళ్ళకంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్లే సంతోషంగా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. సంతోషంలో సమయం తెలీదు, బాధలో సమయం గడవదు. విచిత్రమైన జీవితం ఇది. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. ఆనందంలో ఉన్నప్పుడు మీతో ఎవరున్నారన్నది కాదు, మీరు బాధలో ఉన్నప్పుడు మీకు అండగా ఎవరున్నారనేదే నిజమైన బంధం. నెమ్మదిగా ప్రయత్నించడం వల్ల చింతించవలసిన అవసరం లేదు. మీరు వెనకకు వెళ్ళటం లేదని గ్రహించండి మరియు ప్రశాంతంగా ముందుకు సాగాలి. ఎటువంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే అదే మీకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. సంతోషం మీ జీవన విధానం. ప్రతి క్షణం ఆనందంతో గడపండి. జీవితం ఒక పాఠశాల. ప్రతి అనుభవం ఒక పాఠం. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. సమస్యను ఎదుర్కోవటమే పరిష్కారానికి ప్రారంభం. అపార్థం చేసుకోవటానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు క్షమించమని అడగటానికి జీవితం సరిపోదు. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మీతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందుకే గతాన్ని మర్చిపోవద్దు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం వశమవుతుంది. అర్థం, అపార్థం రెండిటికి ఒక్క అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. క్షణంలో కలిగే అపార్థం కలిసి గడిపిన 100 మధుర క్షణాలను మర్చిపోయేలా చేస్తుంది. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది, ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. మీ జీవితం ఎలా ఉంచుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది. ఉన్న దానికోసం సర్దుకోవటం నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి.
ప్రతి అడ్డంకి ఒక అవకాశం వలె చూడండి. దాని ద్వారా మీరు నూతన శక్తిని పొందగలుగుతారు. మంచి మాటలు తేనెలా తీయగా ఔషధంలా పనిచేస్తాయి. ముందు తాము వెళ్ళవలసిన దారిని స్వయంగా నిర్దేశించుకున్న వారు మాత్రమే ఇతరులకు దారి చూపగలరు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలుంటాయో అక్కడ సుఖాలుంటాయి. మాటలు మరియు ఆయుధాల మధ్య తేడా, ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి మరియు మాటలు ఆత్మను గాయపరుస్తాయి. ప్రపంచంలో ప్రతి మనిషి భిన్నంగా ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరిని వారిలాగానే అంగీకరించడం నేర్చుకోండి. ధనవంతుడు అంటే డబ్బుతో నిండిన పెట్టె కలవాడు కాదు, సంతోషంతో నిండిన జీవితం కలవారే. మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి, ఎందుకంటే మీకోసం మరెవరూ దేనిని చేయలేరు. వ్యతిరేక మనస్తత్వం మీకు ఎప్పటికీ సానుకూల జీవితాన్ని ఇవ్వదు. అవకాశాలు తలుపు తట్టినప్పుడు సిద్ధంగా ఉండండి దాన్ని తెరవటానికి. ఎత్తుగా ఎగిరే పక్షులు కూడా గర్వపడవు, ఎందుకంటే వాటికి తెలుసు ఆకాశంలో కూర్చోవటానికి స్థలం ఉండదని. జీవితంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది ఆత్మగౌరవమే. గౌరవం మరియు ప్రశంస అడిగి పొందేవి కాదు, స్వయంగా సంపాదించుకోవాలి. పొరపాటు మీ అనుభవాన్ని పెంచుతుంది మరియు అనుభవం మీ తప్పులను తగ్గిస్తుంది. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే చదువు వంటపడుతుంది. నాన్న లేనివారు సగం ధైర్యంతో బతుకుతారు. అమ్మ లేనివారు సగం ఆకలితో ఉంటారు. అందరి సలహాలను వినండి, అయితే మీ ధైర్యం మరియు మీ మనస్సాక్షి ఏది చెబుతుందో అదే చేయండి. మీ ఆలోచనల ద్వారానే మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మంచి ఆలోచనలు మంచి భవిష్యత్తును అందిస్తాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కొన్ని కష్టం, కొన్ని సులభం, అంతే. మీలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ప్రయత్నం మరియు అభ్యాసం లేకుండా అంత వ్యర్థమే. మోసం చేస్తే మోసం తప్పదు. నేడు కాకపోయినా రేపైనా తప్పక వస్తుంది. నిజాయితీగా జీవిస్తే ప్రతి క్షణం ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలో ఎంతో శక్తి ఉంది. అది మిమ్మల్ని కిందకు పడేసి పైకి లేపగలదు. మొక్కల్లో పూలు మరియు పళ్ళు వాటి సమయానికి వచ్చినట్లుగా ప్రతి పని దాని సమయంలోనే జరుగుతుంది. సమయం ఓ మూలధనం లాంటిది. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.